ఏంటి పరిహారం అంటే మా మనశ్శాంతికి పరిహారం ఇవ్వాలి. నెల రోజుల నుంచి మమ్మల్ని వేపు తింటున్నారు, దానికి ఇవ్వాలి పరిహారం. ఎందుకు ఇవ్వాలి? మా స్థలాలు మేము బఫర్ జోన్లో లేము. తొయ్యంగా బఫర్ జోనే మా ఇళ్లలోకి వచ్చింది. కాబట్టి బఫర్ జోన్ని బయటికి దొయ్యండి, మమ్మల్ని కాదు. ఇది అక్రమ కట్టడం, ఇదివరకు బిల్డర్ అక్రమంగా కట్టాడు. పాపం వీళ్ళు తెలుసో తెలియక ఉంటున్నారు. ఇప్పటికైనా ఖాళీ చేయండి, 7 ఎకరాల్లో మీకు ల్యాండ్ ఇస్తూ ఉంటున్నారు, డిపాజిట్ చేస్తూ ఉంటున్నారు. మీరు ఎందుకు గవర్నమెంట్కి అబ్జెక్షన్ చెప్తున్నారు? అంటే ఇది అక్రమ కట్టడం అయితే, అక్రమ కట్టడం గురించి గవర్నమెంట్ 24 ఏళ్ల నుంచి ఏం చేస్తోంది? పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేసింది? ఫిబ్రవరిలో కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి మా దగ్గర. అప్పుడేం చేసింది? మేము ఎందుకు హఠాత్తుగా అక్రమ కట్టడం అయ్యాము? అంటే ఏదన్నా ఒక రీజన్ చూపించాలి కదా, మీరు పలానందుకు అక్కడికమ్మ కట్టడం అని చెప్పని. నువ్వు రిజిస్ట్రేషన్లు చేసావు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు, ఎట్లా అక్రమ కట్టడం అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మధుబార్ బ్రిడ్జ్ వాళ్ళు ఎందుకు మూసీ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు, మీరేమంటారు? మేము మూసీ క్లీనింగ్ని అడ్డుకోవటం లేదమ్మా. మూసీ డెవలప్మెంట్ పేరుతోటి మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు 10,000 కుటుంబాలను నిర్వాసితుల్ని చేస్తున్నారు. నిర్వాసితుల్ని చేయటాన్ని అడ్డుకుంటున్నాము. ఏదైనా సరే బాగు చేయటానికి, అందంగా ఉంచటానికి మేము ఎందుకు వ్యతిరేకంగా ఉంటాము? తప్పకుండా చెయ్యాలి, కానీ ఎట్ ద వాట్ కాస్ట్ అనేది సమస్య. వీళ్ళని నిర్వాసితుల్ని చేస్తే మాత్రమే మూసీని సుందరీకరించడం సాధ్యమవుతుందా? మూసీ సుందరీకరణకి నిర్వాసితులకి ఏంటి సమస్య? ఎందుకు కావాల్సి వచ్చింది ఆ ల్యాండ్? అంటే నాకు నిజంగా అసలు ఆ లాజిక్కే అర్థం కావట్లేదు. మేము ఎవ్వరము మూసీని క్లీన్ చేయటానికి వ్యతిరేకులం కాదు. మూసీని తప్పకుండా పారనివ్వండి. మూసీని పారించడానికి మేము ఎవ్వరం వ్యతిరేకులం కాదు. మేము ఇల్లు కూల్చడానికి మాత్రమే వ్యతిరేకులం. మా ఇల్లు మాత్రమే కాదు, మాతో పాటు ఉన్న 9,500 ఇళ్ళకు కూడా మేము కూల్చడానికి వ్యతిరేకులం.